అడవిని ఆధారంగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పాలకులు మారుతున్నా అడవి బిడ్డల తలరాతలు మాత్రం మారడం లేదు. విద్య, వైద్యం, రోడ్లు, రక్షిత మంచినీరు వంటి కనీస మౌలిక వసతులు నేటికి సమకూరడం లేదు. కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలే ఊపిరిగా జీవిస్తున్న ఆదివాసీలు ఇప్పటికీ మైదాన ప్రాంతాల్లోకి రావటం లేదు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల స్థితిగతులపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. అడవినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఆదివాసీలు నేటికి మైదాన ప్రాంతాలకు తరలిరావడం లేదు. నేటి సమాజంలో కూడా విద్యా, వైద్యంతో పాటు రక్షిత మంచినీరు ఆదివాసీలకు అందని ద్రాక్షంగా మారిందంటే అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనుభవిస్తున్న కష్టాలపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. ఆగస్టు 9న ప్రారంభమైన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33.87 లక్షల గిరిజనులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27.37%, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18.09% ఆదివాసీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా లంబాడాలు 20,46,000, ఆ తరువాత కోయ, గోండు, ఎరుకల సామాజిక వర్గానికి చెందినవారు. వీరితో పాటు సంచార తెగలు ఉన్నాయి. జల్ జమీన్ జంగల్ నినాదంతో కొమురం భీం ఆనాడు నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పటికీ ఆ సమస్యలపై ఆదివాసీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. రక్షిత మంచినీరు మాట దేవుడెరుగు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ కరెంటు లేని గూడాలు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు ఆదివాసీ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. వర్షాలు కురిస్తే చాలు వాగులు, వంకలు పొంగి పొర్లుతాయి. సరైన రహదారి లేక గర్భిణులు, రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్ల బండ్లు, డోలీలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలు సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్నారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీ పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసినా చాలా హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు లేవు. ఆదివాసీ విద్యార్థులకు ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలమైనరు. ఎందుకంటే అందరు కూడా విద్యార్థులు చదివి డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ అంతా చదివి కూడా ఈరోజు ఉపాధి లేక మా ప్రాంతంలో నిరాశంగా పడి ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా అభివృద్ధి మాత్రం ఏ విధంగా కూడా లేదు. ఇప్పటికి కూడా మా గుడాలలో రోడ్లు లేదు, కరెంట్ లేదు, అంగన్వాడీ కేంద్రాలు లేదు. పౌష్టిక ఆహారం అందక మా మహిళలు మొత్తం రక్తహీనతతో బాధపడుతూ రోజుకు 100 కేసులు రిమ్స్లో వస్తూ ఉన్నాయి. ఆదివాసీల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చినా అమలులో మాత్రం విఫలమవుతున్నాయని ఆదివాసీ నేతలు చెబుతున్నారు. పోడు భూములపై ఆదివాసులకే సర్వాధికారాలుంటాయని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అయితే పోడు భూముల్లో సాగు చేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆదివాసీ నేతలు చెప్పారు. పోడు భూములకు పట్టాలిప్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదన్నారు. జీవో 49 ద్వారా టైగర్ కన్జర్వేషన్ పేరుతో వందలాది ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆదివాసీలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు కూడా ఇవాళ పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వయలేషన్ చేస్తూ, ఉల్లంఘిస్తూ ఆదివాసీలను అడవి నుండి తరిమేయబడుతున్నారు. కాబట్టి ఈ వీటిని కాపాడాల్సినటువంటి పాలకులే ఆ చట్టాలను పూర్తిగా తుంగలోకి తొక్కి ఆదివాసీల మీద ఒక అప్రకటిత దమనకాండను కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇది చాలా హీయమైనటువంటి చర్య. ఆదివాసీ దినోత్సవాన్ని ఒక్కరోజు ఘనంగా నిర్వహించుకోవడం కాదు, అడవి బిడ్డల అభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.